హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే వంట చాలా స్పెషల్ వంట. దాని పేరే తేనెతొనలండి. ఇది ఇక్కడ మా ఊరు స్పెషల్ అండి. ఇది విశాఖ డిస్ట్రిక్ట్లో చాలా కొద్ది మందికే తెలుస్తుందండి. నాకు తెలిసి అన్ని ఏరియాలకు కూడా తెలీదు. మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ పండగలు శుభకార్యాలు అయినా కూడా ఈ వంట లేనిదే మాకు అవ్వదండి. అలాంటి ఈ వంట ఈ సంక్రాంతి స్పెషల్లో మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నానండి. మా వాళ్ళతో అది కట్టెల పొయ్యి మీద చేయించి మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ వంట అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ, చాలా చాలా ట్రెడిషనల్ వంట. ముందుగా వంటలోకి వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సినవి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి. అది మినపప్పు, ఆయిల్ అండ్ బెల్లం అండి, అంతే. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒక 8 అవర్స్ ముందు మా వాళ్ళు తొక్కు మినపప్పు యూజ్ చేస్తున్నారండి. మనకు ఒకవేళ సిటీస్లో అవైలబిలిటీ లేకపోయినా కూడా నార్మల్ మినపప్పు నానబెట్టుకుందాము. మినపప్పు నానిన దాన్ని మంచిగా కడిగి శుభ్రం చేసి పక్కకు పెట్టారండి వీళ్ళు. అయితే ముందుగా మనం 1 కేజీ మినపప్పు తీసుకుంటే వీళ్ళు 1.5 కేజీ వరకు బెల్లం వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి కట్టెల పొయ్యి మీద పెట్టారండి పాకం పట్టడానికి. చూడండి, ఇలా పాకం పొంగులు వస్తుందండి. ముందు పాకం రెడీ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలటండి, ఎందుకంటే పాకం చల్లారిపోవాలంట. ఇప్పుడు పాకం రెడీ అవుతుంది చూడండి. దీన్ని మనం పాకం వచ్చిందని ఇలా 2 ఫింగర్స్ అతుక్కోవాలి. ఇలా అతుక్కుంది ఈ పాకాన్ని తీసి పక్కకు పెట్టేద్దామండి. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టేద్దాము. ఇప్పుడు మినపప్పు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మినపప్పుని గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్ అయితే బాగుంటుందండి, మిక్సీలో చాలా గట్టిగా వస్తాయని అంటారు. మీ ఇష్టం, మీ కన్వీనియంట్. దీన్ని కొంచెం కొంచెం తడి చల్లుకుంటూ, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. ఇది లూజ్ అవ్వకూడదు. చూడండి, ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీస్తారు. ఈ పిండిని ఇమీడియట్గా గ్రైండ్ చేసిన వెంటనే మనం ఈ తేనెతొనలు రెడీ చేసుకోవాలంటండి. దీన్ని పక్కకు పెట్టడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేయవద్దు. గ్రైండర్లో నుండి తీసిన వెంటనే వీళ్ళు చేస్తున్నారు. చూడండి, ఈలోపు మళ్ళీ కట్టెల పొయ్యి మీద వెడల్పాటి బాండీ పెట్టి ఆయిల్ మరబెడుతున్నారండి. చూడండి, ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఇది తేనెటీగల గొట్టం అండి. ఇది స్పెషల్ గా తేనెటీగల గొట్టమే అంటారు. ఇది సపరేట్ గా ఉంటుంది. ఇది లేకపోయినా కూడా మన ఇంట్లో మురుకులు గొట్టాలు ఉంటాయి కదండి, దాంట్లో కొంచెం లావుపాటిది చూసి వేసుకున్నా కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్లో ముంచి తీసి ఈ పిండిని దీంట్లో ఇలా ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టుగా పెట్టుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ తేనెతొనలు వేసుకోవాలండి. వీళ్ళు వెడల్పాటి పెనం పెట్టడం వల్ల ట్రిప్లో 4 వస్తున్నాయండి. మన ఇంట్లో అంత వెడల్పి లేకపోయినా కూడా సింగిల్ది కూడా వేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో సింగిల్ది వేసుకోవడమే బెటరు. జాగ్రత్తగా ఇది ఆగటానికి కూడా టైం పడుతుందండి. ఊరికే డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఈ మాదిరిగా 5 నిమిషాల పాటు 2 సైడ్లు మంచి గోల్డ్ కలర్ వస్తుందండి. ఇలా ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యే వరకు దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసి చల్లారిన పాకంలో వేసేసి చూడండి, ఈ మాదిరిగా అటు ఇటు బోత్ సైడ్స్ దీన్ని పాకంలో బాగా ముంచి ఒక 1 మినిట్ వరకు పాకంలో ఉంచేయచ్చండి. ఉంచి ఈ 2 మినిట్స్ పాటు మనం పాకంలో ఉంచుకోవచ్చు. ఈ లోపల మనం పొయ్యి మీద మళ్ళీ ఇంకో తేనెతొన వేసుకొని ఆ తర్వాత దీన్ని తీసి స్టైనర్లో వేసి ఈ విధంగా ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. చూడ్డానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటాయి. పైన చాలా క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో అన్హెల్తీగా కూడా ఏమీ లేదు. ఎటువంటి పిండి యూజ్ చేయలేదు, ఓన్లీ మినపప్పు అండి, అలాగే బెల్లం. ఒకసారి ఇంట్లో ఈసారి మీరు ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. చాలా సింపుల్ అండి.
మనకి షేప్ కరెక్ట్గా రాకపోవచ్చేమో కానీ టేస్ట్ అయితే తప్పకుండా వస్తుంది. ట్రై చేయండి. ఎంతో ట్రెడిషనల్ అయిన ఈ డిష్ ఈ సంక్రాంతి పండుగలో మీకు అందరికీ నేను చేసి చూపించాలనే ఉద్దేశంతో మా వాళ్ళతో ఇది చేపిస్తున్నానండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.